నువ్వు ఈగల్ తేనె గురించి మాట్లాడతాను, నేను తేనెటీగ గురించి మాట్లాడతాను. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు ఈగల్ తేనె గురించి మాట్లాడతాను, నేను తేనెటీగ గురించి మాట్లాడతాను. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ కాదు కాదు. ఇప్పుడు నాకు ఏమైనా అవుతుందా లేదా బతికే ఉంటుందా? ఇవన్నీ ఏంటివి ఎర్రగా, ఇవన్నీ ఏంటివి ఎర్రగా. ఈ నొప్పి కంటే మమత, నాకు ఈ నొప్పి ఉంది. ఆ పాప చూస్తే నేను బాధపడే చూస్తే ఆ పాప ఏడుస్తుందనే ఉద్దేశంతో నేను లోపలే మిగమింగుంటాను. లోపలే మిగమి. అదే ముడ్డులు పెట్టుకోరా ఇప్పుడు, అదే ముడ్డులు పెట్టుకోరా ఇప్పుడు. హలో హలో వద్దా? హలో ఏం మాట్లాడతాను నువ్వు? ఏం చేస్తున్నావురా? సాగబీకినావా? సాగి నీకు చెప్పు తీసుకుని కొడతా. మాట్లాడ సరిగ్గా మాట్లాడు. ఎందుకు ఫస్ట్ ఎందుకు బూతులు మాట్లాడినావు? బూతులే ఉన్నారా? గుడ్ మార్నింగ్ అన్నా. గుడ్ మార్నింగ్. లోపల ఉన్నారా? ఎట్లా మాట్లాడు? బొమ్మండదానా మన పొద్దున్నే. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తాను? ఇంటి తింటున్నా. ఏమే ఏదైనా కూడదా? చెప్పు తీసుకుని కొడతా. గొజ్జదనా? అరే కానీ అదే నీకు తేనె ఎక్కడ దొరుకుతుందో తెలుసారా? ఆ బొమ్మలో నీకు అవసరమా? నీకు తేని ఇప్పుడు అమ్మనా పరిమాణముండా తేనె తెలుదా నీకు? ఏనాడు తెలుసులే. ఊరోళ్ళు నాకే ఊతంటావు తెలుదా నీకు తేనె గురించి? తేనె అంటే ఇది కదా, తీయ ఉంటది. మంచిది ఎక్కడ దొరుకుతుందిరా? మంచిది ఆడ దొరుకుతుంది, అంగిట్లో దొరుకుతుంది. అది నీ బతుకు అందుకే రానేది గొజ్జేదవని. వచ్చేదన్నా అందుకే మా సారు అడిగితేనే తెచ్చిపోయినాడు రా. ఏంటంటే అడిగితేనే తెచ్చిపోయినాడు రా మమత కోసము. మమత కోసం తేనే అడిగితేనరా అడిగితే తీసుకొని వెళ్ళడా? అవన్నీ నిజంగా చెప్తారా అబద్ధం చెప్తారా? డూపా మమత కోసం నిజంగా అడవిలో తేనె తెచ్చే పోతున్నాడు రా. అసలు ఎంత ఇబ్బంది పడుతున్నాడు రా. అంత ధైర్యంగా అడవిలోకి పోవడం ఏందిరా? లోపల బజార్ దానా? అడవి అంటే ఏమి మామూలు అడవి? ఏమో ఫారెస్ట్ లకి ఏమైనా పోతాడా ఏమన్నా? ఫారెస్ట్ అంటేనే అడవిరా కొంచెం. పనిమనముండా లోపడదానా? పోయేదానికి ఏమైనా జంతువులు ఉండే, సింహాలు ఏమైనా ఉంటాయి? ఏమైనా పోయేదానికి అసలు ఈడాడుంది అడవి. సినిమాలు ఎందుకుంటారా అడవిలో? సినిమాలు కావాలంటే నువ్వు టీవీలో చూడు. గొజ్జానా? నేను సినిమాలు కాదంటే సింహాలు. సినిమాలు యా సినిమా? బెట్ల సినిమానా? గొజ్జానా? నేను అంటారు ఏంది? సినిమా చూస్తావా? నీ పరిమాణముండ మనం మాట్లాడతారు. 30 నిమిషాలు మొత్తం మెట్లే. చెప్పు తీసుకుని కొడతా. ఏంది సినిమా అందాదిరా. పులులు ఇవన్నీ జంతువులు ఉంటాయి కదా అని చచ్చిపోతా. పరిమాణం అడ్డదిడ్డ మాట్లాడనుకో కోసి పారేస్తా నీ జబ్బానికే. మా సార్ ఎంత ధైర్యంగా వెళ్ళినాడు రా నాయన. అసలు అంత పెద్ద అడవిలోకి కారలు దూరని కారడవి, చీమల దూరని చిట్టడి ఉంటది. అసలు అడవి ఆడుంది. ఒకసారి అదేందో పంపి ఆడు ఉందా లేదమ్మన్నా? నువ్వు పోవా గొజ్జల దూరని గుడ్లడివి? ఏం గొజ్జదనా? ఏం మాట్లాడతారు? నీకు అర్థమవుతుంది ఏమన్నా? భయం అవుతుంది రా. మా సార్ తిన కోసం పోయి ఏమైనా అవుతాడేమో అని చెప్పి క్రూర మృగాలకి. గొజ్జదనా? మీ సారు అన్ని పెద్ద స్కెచ్లు వేసుకుని పోయింటాడు. అర్థమైందే? అడవిలో లొకేషన్ పంపించినాడు రా. ఆ పబ్బి అట్లా పంపించి అట్లా చూపి నేను ఆడని వేరే వాళ్ళు పట్టుకొని పోతాను. జాగ్రత్తగా వేరే వాళ్ళని పట్టుకునేది మానేరా. వాళ్ళు వీళ్ళు పట్టుకునేది ఎందుకురా నువ్వు? అది కూడా 20-30 రూపాయల కోసం పట్టుకుంటావు. దీనమ్మ జీతం దీన్ని ఎవడు? సరేలే నీ బతుకు నీ ఇష్టం. ఎవరిదైనా పట్టుకో. చెప్పు తీసుకొని మగ మీద కొడతాను మళ్ళా. గొజ్జదనా? నువ్వు గానా పోవచ్చు కదా. ఎవరిదైనా పట్టుకొని పోతా అంటానా?
పట్టుకుని అంత దూరం పోతావా? ఏ నీ అబ్బా నీకు మాట్లాడేకి రాదని చెప్పు, అర్థం చేసుకుని రాదని చెప్పు. ఎవరినైనా అడిగి పోలే కానీ ఎవరైనా పట్టుకొని పోవడం ఏందిరా? అయినా అదేంద్రా, ఎవరైనా చూస్తే బాగుండదు కదా దారిలో అట్లా పట్టుకొని పోతే. అమ్మ జీవితం దీన్ని అబ్బాయి సురేష్ గారిని పంపిస్తావా అందు పట్టుకొని పో. చెప్పు తీసుకొని పదారెట్లు కొట్టచ్చు నిన్ను మళ్ళా. ఏ పనికి మానకుండా పట్టుకొని ఉంటే అట్లా కాదు, అది ఎట్లా కాదు. పైకి సురేష్ గారికి స్కూటీ ఉందిరా, స్కూటీలో ఎక్కించుకున్నాగా నువ్వు పట్టుకో వాడు పోతాంటాడు. ఏ ఏ ఏ పొయ్యి ఆడ సాగు, నువ్వు గొజ్జాముండా నువ్వు పట్టుకొని సాగు, నువ్వు ముందర పొయ్యి పనికి మానకుండా గొజ్జాదనా పట్టుకు ఏం పట్టుకొని పోమంటావు నువ్వు? నీ అబ్బా పట్టుకోండి అట్లా కాదు, నీ అబ్బా అడిగి పోతాను అని చెప్తాను, అది పట్టుకొని ఏంది? అదేలే భయం అవుతుంది అని చెప్పి వాళ్ళు ఎవరిదైనా పట్టుకొని అడవిలే పోతా అంటున్నావు కదా. ఏ ఫస్ట్ పెట్టే పని మళ్ళీ ఫస్ట్ ఫోన్ పెట్టు. ఎవరితో పట్టుకుని ఇదే పట్టుకోకూడదురా. నీ అబ్బా అదిగా చెడా అడుచకూడదు ఎక్కువ. సరే సరేలేరా, లొకేషన్ పంపిస్తాను చూడు. పంపిలే నీకు పంపి, నీ అబ్బా పంపి. పట్టుకుంటున్నావా ఇద్దరిదే? నీకు గొజ్జాట ఆడద్దు అని చెప్తానా కదా, మళ్ళా చెప్తానా. ఫస్ట్ మీ రోజులను వేరే వాళ్ళు పట్టుకుంటావురా, నీది పట్టుకొని పోరా. ఏ ఫస్ట్ ఫోన్ పెడతా చెప్తాను కొడతాను మీరు. నువ్వైతే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రారా. పెట్టి గొజ్జాముండ పెట్టు, ఫస్ట్ పెట్టి. నాకు గుర్తొచ్చిందిరా, పట్టుకునేకి ఏం లేదు కదా నీకు, అందుకే కదా వేరే వాళ్ళు పట్టుకుంటాను. సరేరా, తప్పుగా అబద్ధం చేసుకున్నా. ఏ పరిమాణం గొజ్జాముండా, ఏ లోపరముండదనా నిన్ను పండబెట్టి కోజోళ్ళు ఎట్లా ఆడుతున్నారు ఆటలో, నీకేమన్నా ఏ ఎట్లా పట్టుకుంటావు? లోపరముండదనా అవసరం ఫోన్ పెట్టే నీ ఫోన్ పెట్టే నీ ఇట్లా హాస్పిటల్ పోతున్నా వద్దా? మమతకి చెప్పేసి పోతాలే. మమత, చేతులన్నీ రక్తం వచ్చేదంతా దద్దులు అయినాయి, ఇద్దరు చూసుకో. మొత్తం తేనె గుట్టి తేనెటీగలన్నీ కుట్టి పడేసినాయి మొత్తం. ఇక్కడ చూడు, గుంటలు 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 అయినాయి. ఓ నిమిషం ఎవరో దారిలో బిల్లుడు పోతున్నాడు. ఏం అడ్రస్సా? అడ్రస్సా? బాత్రూమ్ వచ్చినావా? బాత్రూమ్ వచ్చినావా? చెరువును గబ్బు లేకుండా మీరు ఆ వెనకాల సైడ్ పోయి ఏమైనా చేసుకోండి. బాత్రూమ్ పోయేటట్టుంటే ఏమైనా బాటిల్ ఏమైనా తెచ్చుకున్నావా? లేదా అంగిడి కాడ వాటర్ ప్యాకెట్లు ఇస్తారు, అది తీసుకోబో. చెరువులో నీళ్లు మాత్రం గబ్బు లేపొద్దండి. ఇది ఒక్కటి, ఎందుకంటే ప్రకృతి కోసం మేము ప్రాణాలు ఇచ్చేవాళ్ళం, అర్థమైందా? ఇప్పుడు తేనె వీకేకి కూడా నేను చెప్పులు వేసుకొని కానీ ఉత్తకాలతో కానీ చెరువులోకి దిగలే. ఇప్పుడు అది తేనె యాది తేనె ఇంకే నెయ్యి అనుకుంటివే, ఇంకే నెయ్యి అనుకుంటివే, నెయ్యి అనుకుంటివే. చెట్ల మీద ఈగలేది ఏంది? ఏముండ నేనేమన్నా పైనాపిల్ పెట్టినా తేనె తీగలు వచ్చేకి, లేదా జామకాయలు వస్తాను తేనె తీగలు వచ్చేకి, లేదా కేక్ కటింగ్ జరిగింది. ఈగలు ఏంటికి వస్తాయి? ఈగలు వస్తాయి, తేనె విత్తా ఉంటాయి కదా, తేనె పట్టేది మళ్ళీ పట్టేది. నువ్వు ఈగల తేనె గురించి మాట్లాడుతావు, నేను తేనెటీగ గురించి మాట్లాడతాను. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు ఈగల తేనె గురించి మాట్లాడతావు, నేను తేనెటీగ గురించి మాట్లాడతాను. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు డిఫరెన్స్ కాదు కాదు. ఇప్పుడు నాకు ఏమైనా అవుతుందా లేదా బతికే ఉంటుందా? ఇవన్నీ ఏంటివి ఎర్రగా, ఇవన్నీ ఏంటివి ఎర్రగా. ఎర్రగా ఊరినేందుకు కుంకుమ ఏదో పెట్టుకున్నావు బొట్టు పెట్టుకో తీసుకొని. అదే బొట్టే, బొట్టు నువ్వు పెట్టుకో, నువ్వు పెట్టుకో. నువ్వు ముత్తైదు కదా వచ్చినావు, ఊపుకుంటా ఏదో టింగు 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 అని వచ్చినావు. అసలు ఈ దీంట్లో పడతాయి చెట్లు, నేను రాజు చూపిస్తా. ఎవరు చెప్పి నీకు ఇడుందని? ఎట్లా వస్తాం అంగినోడు చెప్పినాడు. నేను అంగినోడు చెప్పొచ్చిన వాడికి నా రూట్ పోతే చెప్పొద్దు అని. ఏంది ఎట్లా వస్తుంది తేలికలే చూద్దాము. బాటిల్ ఎట్లా వస్తుందంటే ఆ బాటిల్ ఎందుకున్నాయా? అది పిండుకున్నావా? పిండుకున్నావా దాంట్లో ఏ ముద్రష్టమోడా ఏ మేడం ఈగలు ఉన్నారు కదా, ఇది ఎక్కడ పట్టు ఏ పట్టు? పట్టు నువ్వు పట్టు చీరలు కావాలంటే ధర్మారం పో, ఫేమస్. లేదా కంచి పో. నువ్వు పట్టు చీర కోసం నువ్వు ఇటుకేడికి వచ్చినావు, ఊపుకుండా వచ్చినావు. చీరలు కొనుక్కుంటావు, లంగాలు కొనుక్కుంటావు, నువ్వు ఏడవే కొనుక్కుంటావు, నువ్వు ఇటు కొనుక్కో. నువ్వు ఆ చీరలు కట్టుకొని ఇటుకి వచ్చావు. నువ్వు నేను అంటానది చీరల గురించి కాదు, నొప్పి కంటే మమత నాకు ఈ నొప్పి కంటే నొప్పి పూసుకొని వచ్చి మన ఆడతాడా
ఏడా ఇట్లా చోట ఏమన్నా తేనె పట్టి పెడతాయా ఎవరైనా నమ్మే రావట్లేదు ఏమన్నా ఎట్లా పోయి చోటు పెడతాయి చూద్దామా? నువ్వు బాత్రూమ్ కూర్చుని చోటు పెడతాయి తేనె పట్టు అది bathroom అవి లో తేనె పట్ల కాదు ఈగలు అవి ఈగలకి తేనెలకి చాలా తేడా ఉంది నువ్వు కావాలంటే ఆడ బాత్రూమ్ కూర్చుని చోటు ఈగలు మట్టకపోయి నువ్వేమైనా తేనె పెట్టించుకో ఏ- ఆ తేనె నువ్వేమైనా పూపించుకుంటావో నాకు ఇచ్చుకో నాకెందుకో నాకెందుకు కాదు ఫస్ట్ చెప్పేది బయలుదేరి నువ్వు ఏడుకు వచ్చినావు వాడికి వీడు దొడ్డు కూర్చొని ఎట్లా పెడతాయి తేనె ఏడాది మంచి వాతావరణం. ఏడ బాత్రూమ్ కూర్చుంటే నీకేమి అసలు ఇంకోటి తేనె తెలుసా ఇది తేనె తయారయ్యేదే బాత్రూమ్ తో బాత్రూమ్ తో తయారయ్యే తేనె బాత్రూమ్ కూర్చునే చోట పెట్టవా ఏ- చిన్న మినిమం నాలెడ్జ్ కామన్ సెన్స్ నీకు ఏదైనా లాజికల్ గా మాట్లాడేది అవగాహన ఉంది నీకు ఎందుకంటే ఇదే బాత్రూమ్ రా అంటే బాత్రూమ్ కాడ తేనెలు ఎందుకు పెడతాయి ఎట్లా బాత్రూమ్ అదే నువ్వు గొప్పలు ఎత్తాను తేనె బాత్రూమ్ అంటావా ఆ పెద్ద అడుగుతాను పెద్దయ్య వాళ్ళు చూడండి ఊర్లో వాళ్ళని గెలుకుంటూ భయపడతాయా స్వామి ఆ బేద రోజు ఇట్లా కోటమంది చెరువులోకి ఇరుబడిదట్టను కొట్టండి చెరువులోకి ఇరుబడిదట్టను కొట్టండి వాళ్ళు ఏడు ఇది తేనే కాదు చూడు వీటికి రా చెప్తా నువ్వు పెద్ద ఇలాగదే. 10 రూపాయల కాగితం ఉందా? కాగితమా 10 రూపాయలు ఉందా నీతో 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు కాదు, రూపాయి ఉండదు నా కొడుకు ఉంచి చూస్తే తెలిసిపోతుంది. పడితేనే చూడు తేనె రుచి చూడు వాళ్ళు ఇప్పుడు భయపడతారు చూడు. నీకు అవగాహన ఉంటుంది తేనె అంటే ఏందని చెప్పి ఇట్లా చిట్టాలు ముట్టాలు నాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు భయపడుతున్నారు అదే నువ్వు ఏముందో తేనె నాకు తెలీదా తేనె ఎలాగొచ్చింది ఏది అదే ఎలా ఎట్లా? వచ్చింది ఎట్లా అదే వీగినా? డౌట్ వచ్చింది అదే కొన్నారా చెట్లో బీగినా? చెట్టు ఎక్కి చూడు, ఆ పెద్దవాడు ఏం చెప్తాడు? మళ్ళీ అది చూసినావా అంతే తేనె పట్ల పెట్టవా ఇదో. ఉందండి. వేసుకో కొద్ది చేతికి అదే అయిపోయి నమ్మడా పెద్ద పాటు కొద్ది చూడు చేసుకో తాగడగానే అదే 10 రూపాయల కాగితం ముంచి ఆ, తీస్తే తెల్లగా మెరుస్తుంది కాగితం. అది దాంట్లోకి ఉంచుతేనా కాదు 10 రూపాయలు తేనెనా వీని ముంచొచ్చా కాదు 10 రూపాయలు తేనెనా వీని ముంచొచ్చా నువ్వు చిటల్ నువ్వు నేను మామూలు పెద్దయా నేను అరకులో ఆడ ఈడ పెద్ద పెద్ద అడవుల్లో పోయి పడతా తేనె అర్థమైందా ఇంత బిందెలకి ఇంత డ్రమ్ములు బిక్తా తేనె అవన్నీ సుల్లి మాట చెప్తామని పోయినాయి వెళ్ళిపోయినాయి అవన్నీ ఆడుండే మధ్యాహ్నం ఆడున్నా అసలు ఈగలే ఏమైనా అట్లా ఊరినే చెప్తాను ఈగలు ఉంటాయా తేనె పట్టు పీకేసినాక ఇవాళ ఇప్పుడే ఎట్టే అదే కదా ఏ పో ఆ, అయితే ఈ తేనె ఉండదు పౌర్ణం ముందే పీకల్లా అమావాస్య వచ్చిందంటే తేనె అనేది దాంట్లో ఉన్న తాగేస్తాయి అవ్వలేదు పెద్దయా వాడు బాత్రూమ్కి వచ్చినోడు బాత్రూమ్కి వచ్చి చిల్లరేదవా వాడు ఎప్పుడు చూసినా వాడు పని చేసి రోడ్లోకి వచ్చి ఇట్లా బాత్రూమ్ కూర్చొని చెరువు గబ్బులు ఎత్తాడు కట్టి తీసుకొని 2 ఏళ్ళు బీక్ చెప్తా వారా ఎదవా నేను చూడు ఇదో బతుకు రామంతా నేను చెప్పేది నాది వాళ్ళకి తెలియదు అర్థమైందా ప్రత్యక్ష గిరిజన ప్రజలతోనే అడవిలో నేను తేనె బీకడం ఆడ జరిగిందని గిరిజన చెప్పి, కాదు ఆ, సిటీ వాళ్ళు ఏనా? వాళ్ళు వాళ్ళ వాళ్ళ పోతున్నారు ఎవరు? వాళ్ళు గిరిజన తేనె రుచి తేనె క్వాలిటీ చూసి వాళ్ళు చెప్పేసినారు ఇది అరుదైన తేనె పెద్ద పేరీగలు అంటారు చూసినావా? అసలు వాళ్ళ ఆ మాటలే ఊయలేదు ఈత ఊర్లో నువ్వు అది తీయలేదా? అరుదైన టీనే ఏయ్. ఏంది పెద్ద పీరంగిలు అని చెప్పలేదా వాళ్ళు నెమ్మ జీతం నెమ్మ జీతం అసలు ఆహా, నీకు తెలుసా పెద్ద ఫిరంగిలు అంటే ఆ? పెద్ద ఫిరంగిలు అంటే పెద్ద తెలుసా? పెరుగులో ఎత్త ఆ. ఈ సైజు ఉంటాయి ఏంది తేనివి ఫిరంగిలు అంటే ఏంది కోట బయట పెట్టింటారు చూడు ఇట్లా భేడని పేల్చేది అది ఫిరంగిలు అంటే నువ్వు అది కాదు ఈ నీకే. ముఠాలు గాని ఫిరంగిలకి నీకు పేరంగిలకి తెలియదు తెలియడంలో తేడా అసలు ఇక్కడ చెప్తాను ఏంది ఇలా నువ్వు నాకే చూసి చెప్తాను తేనే కాదనే నేను అమ్మే వడుతాడు ప్రాణానికి తెగించి నేను తేనె పట్టుల మీద పోరాడి ఇద్దో రక్తపాతానికి గురై మరి తేనెను పిండి జ్యూస్ తీసిన రక్తవాదనమే ఏం రక్తవాదన జరిగింది అవి ఏంటి చేస్తారు రక్తవాదనము కుట్టవా ఎట్లా ఏంటి అసలు కుడితే పెద్ద పేరింగ్లు ఎంత ఉంటాయి ఒకటి నాకు తెలిసి నువ్వు కుడితే ఉంటే తట్టుకుంటావా ఎవరు? అసలు నీకు ఇంకోటి చెప్పలే ఇక్కడ చూడు. గిలగిల కొట్టుకొని ఆ పొరలాడతావు. ఏయ్, బాధ నొప్పి ఉంది ఆ పాప చూస్తే నేను బాధపడ చూస్తే ఆ పాప ఏడుస్తుందనే ఉద్దేశంతో నేను
లోపలే మిగమింగుంటాను, లోపలే మిగమింగుంటాను. అవన్నీ డూపు అసలు కుడితేనే అసలు నువ్వు చెయ్యి ఉండదు, దద్దది చెయ్యి ఇంత వాస్తాయి, దద్ద లేస్తాయి కదా. మొగం మీద కొట్లా ఏం కొట్లా మమతా, నా మొగానికి నువ్వు చూస్తే బాధపడతావు, మొగం గబ్బు లేకూడదని చెప్పి ఇట్లా పెట్టుకున్నా, దాని తేదీగలకి కుట్టుకోండి, ఎంత కుట్టుకుంటారు వద్దా, నా చేతులు పెడతాను వద్దా కుట్టుకోండి అని చెప్పి మొగం ఇట్లా పెట్టుకున్నా. అప్పుడు కూడా నేను ఏం మాట్లాడతాను తెలుసా, మమత నువ్వే నా ప్రాణం, మమత నువ్వు లేని జీవితం నాకు లేదని అదే లోపల అనుకుంటాను మనసులో. ఇప్పుడు చెప్పు ఏమన్నా అయిందనుకో హాస్పిటల్ నేను పోవాల్సింది వస్తుంది, హాస్పిటల్ పోకోకుండా నువ్వు ఆపుతాను, బాధను బిగబించుకుంటానో లోపల దిగినాయి. ఇచ్చేది కాదు, ఓ నిమిషం డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఉంది నీకు, మెడికల్ సంబంధించిన హనీ సర్టిఫికేట్ పర్సులో పెట్టినాను, హనీని ఎట్లా నమ్మచ్చు అనేది చూడు. అసలు బాట కదా ఇస్తూ ఉండు, పర్సు తీస్తానా కదా, అది అట్లంది కదా. పెన్ను చదువుకున్న వాళ్ళు పెట్టుకుంటారు, పెన్ను పెట్టుకోరా. అది ఏమైంది కొత్తవాడా ఏమైంది నువ్వు లిఫ్ట్ తీసుకొని ఏంది కలర్ ఏంది కలరు కాదు ఓ నిమిషము, అర్థమైందా? ఇది డూప్లికేట్, ఇది మొత్తం ఇదంతా రంగు పూసుకొని నాటుగా ఆడుకుందా తేరని చెప్తాడు. అసలుకే సార్ నాకు తెలిసి ఏమైనా అంగిట్లో ఏమైనా కొన్ని ఉండాలి బాట్లు, నాకు అర్థమైంది. ఇంకో తేనె బిక్తా ఎన్ని చెప్తాడు, ఏది పెడతావు ఇది దొంగ పని చేసి మొత్తం బాట్లు ఆడ అంగిట్లో కొన్నాడు, నాకు అర్థమైపోయింది. తేనె కాదు చూడు ఫస్ట్ నువ్వు, అది ఇది నువ్వు చూడు అడిగితేనే కాదా, వాళ్ళే గిరిజన ప్రజలే అవాక్కైనారు ఈ తేనెను చూసా. గిరిజన ప్రజలు నువ్వు అనుకుంటున్నావు, గిరిజన ప్రజలు నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళే గిరిజన ప్రజలు కాక వాళ్ళు ఏమన్నా ఏం ప్రజలు అవుతారు వాళ్ళు? ఎట్లుంది తేనె? బాగుంది కదా. ఇది కదా ఏంది నువ్వు బాట్లి స్టిక్కర్ అంటిస్తారు, ఎవరైనా స్టిక్కర్ అంటిస్తే పేపర్ అంటిస్తే ఇది అంగిట్లో పోయి కొన్నాడు, అంటిస్తే ఇది అంగిట్లో పోయి కొన్నాడు. నువ్వు ఇది అర్థం కాదా? ఇదేందో కలర్ పూసుకొని డ్రామాలు ఆడి మొత్తం ఆడతాడు గుడ్లమాడు. ఇవే నమ్మేది నువ్వు? తేనె చుక్కే చెప్తా దీనికి, నీకు ఇప్పుడే రుజువు చేస్తాను చూడు. ఇది అంగిడితేనో లేదా కొనితేనో ఇప్పుడే తెలిసిపోతుంది చూడు. చూద్దాం, ఒక చుక్కే చాలు తెలిసిపోతుంది. పడింది దా చూసుకో బాగా, మళ్ళీ నేనేదో మోసం చేసిన అనుకుంటారు. అదే ముడ్డిలు పెట్టుకోరా ఇప్పుడు, చూడు బాగా ఎర్రగా ఉంటుంది. ఏ ముదరష్టమాడా నాడా ఎవడు అంత దొడ్డు కూర్చుని దాంట్లో నీళ్ళు పోర నువ్వు తేనె ఆకుకు పూసి చుట్టి నీళ్ళెక్కేసి అయితే గానీ అది ఏం కాదాడా, నువ్వు అన్ని కథలు చెప్పొద్దు. ఇది పెద్ద డూబ్ స్కామ్, గిరిజన ప్రజలతోనే నేను చెప్పించినాను. ఎందుకంటే పల్లెవారు గిరిజన ప్రజలు మనుషులు కాసుకుంటారు, తప్పే గిరిజన ప్రజలే కదా. ఇదేం పల్లె, ఇదేమన్నా పల్లె కాదు, అడవి ఎత్తి వచ్చింది నీకు వెనకల. అడవి ఇదేమన్నా అది ఊరు చెరువుంటే అడవి అయిపోతుంది. పోయమ్మో నేను చెప్పలేను. ఇక్కడ తేనె ఒకసారి ఇది తేనె కాదు, ఇది ఏం కాదు, గాడిద గుడ్డు కాదు, ఏందో పూసుకొని అది ఏందో మొత్తం అంతా అవరాలు చేసి కాల్చింటే నేను చూపిస్తా. నీకు తేనె పీక్తాను ఒకసారి చూడు. ఏ కొండల పైన పెడతాయి మొత్తం అంతా, దీనికి అంతా కొండల పైన పెడతాయా? అనకొండలో పెడతాయా? నీ పెరకొండ ముడ్డికొండ అవుతుంది నీకు. దానికి పోయి అనకొండ కోసం పోతే చిల్లరైటింగ్ చెప్పొద్దు. ఓ నిమిషం నేను చేద్దా. ఇప్పుడు తేనె పిట్టలు లేపాలి కదా, తేనె పిట్టలే కదా అనేది. తేనె పిట్టలు చెప్పు, కంసు పిట్ట, కోకిల పిట్ట చెప్పు, ముఠాలు పిట్ట, పిట్టలు అంటారా? తేనెటీగల్ని ఇప్పుడు పెద్ద పేరీగల్ని లేపబోతానా? నువ్వు పరిగెత్తద్దు నందు, ఒక్కరు కుట్టించుకుందాం. నా బొంగ ఏదైతుంది నువ్వు చూడ ఉన్నాయో తెలుస్తుంది కదా.
ఏ ఇరాలే ఏ పట్టుకో వచ్చే ఏ ఏడే తక్కువ నీళ్ళు తక్కువ పచ్చిపోతావు ఉరికెత్తావా వస్తానే రే